మాకు ఏంటంటే స్పెషల్లీ లేడీస్కి అండి వ్యాక్స్ చేసుకుంటారు కదా మామూలుగా లేడీస్ వ్యాక్స్ హ్యాండ్స్కి చేసుకుంటారు కదా, హ్యాండ్స్ లెగ్స్ చేసుకుంటారు కదా, అది ఎలా చేయాలి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఎలా చేస్తారు అనే టాపిక్ మీద ఈరోజు వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ వ్యాక్స్ని గల్ఫ్ కంట్రీస్లో ఎలా పిలుస్తారు అనేసి అంటే షీరా అని అంటారు. షీరాని ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే షీరా అంటే ఇదే వ్యాక్స్, దీంతోనే వ్యాక్స్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మన హోమ్ మేడ్ అనమాట, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. షుగర్తో చేస్తారు దీన్ని. ఇది ఎలా చేయాలి అనేసి అంటే దీన్ని తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇలా వ్యాక్స్ని చేతికి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని 4-5 టైమ్స్ లేదా 10 టైమ్స్ అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ గట్టిగా కనుక్కుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఈ 2-3 డ్రాప్స్ అలా అనమాట. ఇంకా గట్టిగా ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి. అది లూజ్గా ఉందంటే వాటర్ అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా 3 టైమ్స్ 4 టైమ్స్ అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు మనకు ఈజీగా అవుతుంది. ఈజీగా మనము వ్యాక్స్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే వ్యాక్స్ ఎలా చేస్తారో చూద్దాం పదండి. ఇప్పుడైతే ఇక్కడ వ్యాక్స్ తీసుకుంటున్నారు చేయడానికి. వ్యాక్స్ తీసుకొని తన చేతుల పైన చేస్తుందన్నమాట. మీరు చూడండి, మీరు ఒక్కసారి ఈ వ్యాక్స్ అనేది ట్రై చేశారంటే మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదండి. మీరే సొంతంగా చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే వ్యాక్స్ ప్రిపేర్ చేసుకొని మీరే మీ చేతులకి స్వయంగా చేసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్స్ అయితే చేసేటప్పుడు అక్కడ కూలింగ్ ఉండాలండి. ఏసీ లేదా ఫ్యాన్ అలాగ ఉండాలన్నమాట. వేడి ప్రదేశంలో చేయలేమన్నమాట, అది కరిగిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఇలా వ్యాక్స్ చేసుకోవాలనుకుంటే మీరు కొద్దిగా పౌడర్ వేసుకోండి. పౌడర్ అంతా చేతిపైన అంతా రాసుకొని తర్వాత వ్యాక్స్ చేసుకోండి. అలా చేస్తే అంటుకోదన్నమాట. స్వెట్ ఏమీ ఉండకూడదు, చేతికి చెమట లేదా నీరు చెమ్మ అలా ఏమీ ఉండకూడదు. చాలా డ్రైగా ఉండాలి. డ్రైగా ఉన్నప్పుడే అది ఖర్చుకోదన్నమాట, లేదంటే అంటుకుపోతుంది. ఇండియాలో సెలూన్ వర్క్ అంతా నేర్చుకొని మళ్ళీ గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారండి. కటింగ్, హైబ్రోస్ ఇలాంటివన్నీ ఏం పర్వాలేదు, అవి అలానే కంటిన్యూ చేయొచ్చు. వ్యాక్స్ అనేది మటుకు ఇలానే చేయాలి, వాళ్ళు ఇలానే చేయించుకుంటారు. ఇలా వేసిన ప్లేస్లోనే 2-3 టైమ్స్ వేయాలండి. ఫస్ట్ టైం అనేవి పొడ వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ టైం అనేవి ఏవైనా కట్ అయిపోయినటివి చిన్న వెంట్రుకలు అలా వచ్చేస్తాయి. థర్డ్ టైం అంటే మనకు ఎక్స్ట్రా ఒకసారి వేసుకుంటే మంచిదన్నమాట. ఏదైనా డ్రై స్కిన్ ఉన్నా, ఇంకా ఏమన్నా మట్టిలాగా చర్మం పైన ఉన్నా అలాంటిది అనేది వచ్చేస్తుంది. ఈ వ్యాక్స్ అనేది పైనుంచి కిందకి లాగాలి. ఫస్ట్ కిందకి లాగిన తర్వాత కింద నుంచి మళ్ళీ పైకి లాగితే ఆ హెయిర్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. ఈ వ్యాక్స్ అనేది పైనుంచి లాగి మళ్ళీ పైనుంచి తీయాలంటే రాదండి. పైనుంచి కిందకి లాగాలి, కింద నుంచి పైకి లాగాలి. అలా లాగినప్పుడే ఖచ్చితంగా వస్తుంది. అలా లాగకపోతే రాదు కరెక్ట్గా. ఎక్కడైనా కొద్దిగా అంటుకుపోయి ఉంటే ఇలా చూడండి, క్లాప్ చేసినట్టు అలా క్లాప్ చేస్తే వచ్చేస్తుంది. ఒక చిన్న డ్రాప్ లాగా అంత సైజ్ అయితే వచ్చేస్తుంది. లేదు ఇంకా అంతకంటే పెద్దగా ఉంటే మటుకు ఖచ్చితంగా మళ్ళీ వేసి తీయాలి. ఒకవేళ రాలేదు అంటే కొంచెం గోరువెచ్చటి నీటితో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కడుక్కోవచ్చండి. ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ చేస్తుందన్నమాట. మీరైతే ఇదే స్పీడ్లో చేసుకోవాలి, ఎందుకంటే తక్కువ స్పీడ్లో చేస్తే రాదనమాట. అది చాలాసేపు అలానే చేతుకుంటే అంటుకుపోతుంది. వేసిన వెంటనే తీసేయాలి, అలా తీయకపోతే అంటుకుపోతుంది. వీడియో లాస్ట్లో అయితే మీకోసంగా స్లో మోషన్ పెట్టాను, క్లియర్గా చూడొచ్చు మీరు. ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి స్కిన్ ఎలా స్మూత్గా కనిపిస్తుందో, చాలా నీట్గా కనిపిస్తుంది కదా. వ్యాక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా లోషన్ కానీ ఏదైనా కడిగేసిన తర్వాత లోషన్ కానీ ఏదైనా పూసుకున్నారంటే చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది హ్యాండ్ అనేది. చేతిపైన ఫింగర్స్ పైన కూడా మనం అనేది వ్యాక్స్ అనేది చేసుకోవచ్చండి. తర్వాత చూడండి చెయ్యి అనేది ఎంత స్మూత్గా ఉంటుందో, చాలా స్మూత్గా ఉంటుంది. మీకోసం నేనైతే స్లో మోషన్ వీడియో కూడా ఒకటి పెట్టానండి.
వీడియో లాస్ట్లో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి వ్యాక్స్ చేసిన తర్వాత ఎంత స్మూత్గా క్లియర్గా నీట్గా ఉందో హ్యాండ్ అనేది. చాలా బాగుంటుంది ఇలా వ్యాక్స్ చేసుకుంటే. డ్రై స్కిన్ అనేది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి స్లో మోషన్లో ఎలా ఉంటుందో. కానీ మీరు ఇంతకుముందు చూసారు కదా, అదే ఫాస్ట్లో చేయాలి. నేను మీకోసంగా స్లో మోషన్ అనేది యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే కొంతమందికి క్లారిటీగా ఉండదండి, చూసిన వెంటనే పట్టేయలేరు దాన్ని, అందుకనేసి రిపీట్ చేశాను. వ్యాక్స్ అనేది ఇక్కడ 2 టైప్స్ అండి. ఒకటి ఇలా చేస్తారు, ఇంకొకటి క్లాత్తో చేస్తారు. షీట్ లాగా ప్రిపేర్ చేసుకొని షీట్తో చేస్తారనమాట. కానీ అది ఎక్కువ యూజ్ ఉండదు, దీంతోనే ఎక్కువ యూజ్ అనమాట. ఇలానే చేయించుకుంటారు గల్ఫ్ కంట్రీస్లో. ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.